ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక అక్షయ్ వాళ్ళు మీటింగ్కి వెళ్తుంటే నన్ను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని శ్రేయ నానారచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవని శ్రేయ నేను నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని అంటూ ఉంటే ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడం తప్ప నా భర్తతో వెళ్ళే అదృష్టం నాకు లేదా అని అంటుంది శ్రేయ. వదినేదో పరాయి మనిషి అయినట్లు ఎవరితో పడితే వాళ్ళతో అంటావేంటి వదినా అని కమల్ అంటాడు. నేను నా భర్తను అడుగుతుంటే నువ్వు మధ్యలో దూరి మాట్లాడతావేంటి? నీకు పల్లవికి సంబంధించిన విషయాల్లో నేను ఇలాగే మధ్యలో దూరుతున్నానా అంటుంది. ఇంత చిన్న విషయానికి అంత డిస్కషన్ ఎందుకు శ్రేయ? చెకప్కి నేను తీసుకుని వెళ్తానంటున్నాను కదా అంటుంది అవని. కావాలంటే నేను కూడా వస్తాను శ్రేయ అని పార్వతి కూడా అంటుంది. అంటే ఎవరేం చెప్పినా నేను వినడమే తప్ప నా భర్తని అడిగే స్వేచ్ఛ కూడా నాకు లేదన్నమాట అంటుంది శ్రేయ. లేదని ఇప్పుడు ఎవరన్నారంటే ఉంటే శ్రీకర్ని తీసుకుని వెళ్ళమని ఎందుకు మీరు చెప్పట్లేదు? నన్ను నా భర్తే తీసుకుని వెళ్ళాలి, నా భర్త తీసుకుని వెళ్తేనే నేను వెళ్తాను అని పట్టుబడుతుంది శ్రేయ. ఒరే శ్రీకర్, నేను మీటింగ్కి వెళ్తాను, నువ్వు శ్రేయాని చెకప్కు తీసుకుని వెళ్ళు అని అక్షయ్ అంటాడు. అన్నయ్య, నేను తన మాటే వినాలి, తన మాటే నెగ్గాలని పంతంతో ఇలా చేస్తుంది. 8వ తారీఖున తనకి అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఆ రోజు నేను తన్ని తీసుకుని వెళ్తాను, మనం వెళ్దాం పదా అంటాడు శ్రీకర్. ఒరే, మీటింగ్కి నేను వెళ్తానని చెప్తున్నాను కదా, నువ్వు కూడా నేను చెప్పింది చెయ్యి అని అక్షయ్ వెళ్ళిపోతాడు. ఒరే శ్రీకర్, మీ అన్నయ్య చెప్పాడు కదరా, శ్రేయాని తీసుకుని వెళ్ళు అంటుంది పార్వతి. తనకి అంత పంతం ఉన్నప్పుడు నాకు కూడా ఉంటుంది కదమ్మా, 8వ తారీఖున తప్ప ఈరోజు అస్సలు తీసుకుని వెళ్ళనని శ్రీకర్ తేల్చి చెప్పేస్తాడు. వెళ్ళొస్తే పని అయిపోతుంది కదా శ్రీకర్ అంటుంది అవని. ఒక్కసారైతే ప్రతిసారి ఇక తను చెప్పినట్లు వినాలంటుంది వదిన, తను చెప్పిందే నేను చేయాలన్న పంతం ఇంకా పెరిగిపోతుంది కదా అంటాడు శ్రీకర్. శ్రీకర్ నా చేజారిపోతున్నాడు, నేను జాగ్రత్త పడాల్సిందే అని మనసులో అనుకుని శ్రేయ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు బజారుకి వెళ్లిన పల్లవి అప్పుడే ఇంటికొస్తూ ఉంటుంది. కమల్ శ్రీకర్ బయటికి వెళ్దామనుకుని పల్లవిని చూస్తారు. నువ్వు దిగన్నయ్యా, ఒక 5-10 నిమిషాలు ఇంట్లో కూర్చుని వెళ్దాం దిగు అంటాడు కమల్. ఎందుకురా అని శ్రీకర్ అడిగితే, అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మంచి శకునం చూసుకుని వెళ్ళాలంటారు కదా, చేటముఖాలు పేడముఖాలు ఎదురైతే లేనిపోని ప్రమాదాలు జరుగుతాయి, అందుకే కొంచెం సేపు కూర్చుని వెళ్దామంటాడు. ఏమన్నావు, నాది చేటముఖమా అని పల్లవి ఫైర్ అవుతుంది. మరి కాక గుర్తుందా నీకు, ఒకరోజు నేను బయటికి వెళ్తున్నప్పుడు నువ్వెదురొచ్చావు, ఆ రోజు నా పర్సు పోయింది, టైర్ పంచర్ అయింది, అంటే నీ ఎదురు మంచిది కాదనే కదా అర్థం, మళ్ళీ అలాంటి జరగకూడదనే ముందుగా జాగ్రత్తగా ఆగిపోయామన్నమాట అంటాడు. హలో, నువ్వు అనుకునేంత దరిద్రమైన ఫేస్ ఏం కాదు నాది అంటుంది పల్లవి. అది నువ్వు చెప్పకూడదమ్మా, ఎక్స్పీరియన్స్ ఉన్న నాలాంటివాడు చెప్పాలి అంటాడు కమల్. ఒరేయ్, ఈ పనికి మన డిస్కషన్ ఎందుకురా, వెళ్దాం పదా అంటాడు శ్రీకర్. అన్నయ్య, అంత తీసిపారే కన్నయ్య, సెంటిమెంట్ సిమెంట్ కన్నా స్ట్రాంగ్ అంటాడు కమల్. నా శకునం మంచిది కాదు, నా గురించి బ్యాడ్గా మాట్లాడావంటే ఊరుకునేది లేదు అంటుంది పల్లవి. ఏం చేస్తావు అంటే ఏం చేయడం కాదు, నా ఫేస్ వాల్యూ గురించి నీకు వివరంగా చెప్తాను. నా ఫేస్ వాల్యూ నీకు పూర్తిగా తెలియదు. నా ఫ్రెండ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నా ఎదురు చూసుకుని వెళ్ళింది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్ కూడా వచ్చింది. నా పెళ్లికి ముందు మా డాడ్ టెండర్ వేయడానికి వెళ్ళే ప్రతిసారి నా ఎదురు చూసుకునే వెళ్ళేవారు. అలా వెళ్ళిన ప్రతిసారి మా డాడ్కే కాంట్రాక్ట్ కూడా వచ్చింది. నాది ఎంత లక్కీ ఫేసో నీకు కూడా తెలుస్తుంది, సో నా ఎదురు చూసుకుని వెళ్ళండి అంటుంది. నేను వెళ్ళనమ్మా అని కమల్ చెప్తూనే ఉంటాడు. కానీ ఏం కాదని చెప్తున్నాను కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నువ్వు వెళ్ళే ప్రతిసారి నేను ఎదురొస్తానని బెదిరిస్తుంది పల్లవి. అన్నయ్య, ఈ పల్లవి ఎదురుస్తే బయటికి వెళ్ళడం 200% డేంజర్ అన్నయ్య అంటాడు. ఏం జరగదని 500% గ్యారంటీ, కావాలంటే రాసిస్తాను అంటుంది పల్లవి. రే పద అని శ్రీకర్ కంగారు పట్టడంతో సరే చూస్తా అని బైక్ స్టార్ట్ చేస్తాడు. గేటు దాటగానే ఫస్ట్ బండి ఆగిపోతుంది. వెంటనే కొంచెం ముందుకు వెళ్ళగానే బైక్ యాక్సిడెంట్ అయ్యి కమల్ శ్రీకర్ కింద పడతారు. అది చూసి వామో అంటూ పల్లవి లోపలికి జారుకుంటుంది. ఇక మరోవైపు అవని పార్వతి ఈ మధ్య పల్లవి గురించి చర్చించుకుంటూ ఉంటారు. అవని, నిన్నొక విషయం అడగాలమ్మా, పల్లవిని మార్చాలని తన చేత అన్ని పనులు చేయిస్తున్నావు, విసుక్కుంటూనో చిరాకు పడుతూనో చెప్పిన పనులను చేస్తూనే ఉంది. ఇలా చేయడం వల్ల పల్లవి మారుతుందంటావా అంటుంది పార్వతి. మార్పు అనేది ఎవరిలోనూ ఒకేసారి రాదత్తయ్యా,
తనలో మార్పు తీసుకురావాలనే నేను ప్రయత్నిస్తున్నాను అంటుంది. మనం ట్రై చేస్తున్నాం కరెక్టే, కానీ పల్లవి మారుతుందా లేదా అని నాకు అనుమానంగా ఉంది అంటుంది పార్వతి. మార్చి తీరాల్సిందే అత్తయ్య, మనకి వేరే దారి లేదు అంటుంది. ఇంతలో ఇదంతా పల్లవి చాటుగా వింటుంది. నన్ను మార్చడం గురించి మాట్లాడుకుంటున్నారు, అది నాకు తెలిసిందే కదా, వీళ్ళ డిస్కషన్లో కొత్త మ్యాటర్ ఏం లేదు అని అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పల్లవికి ఫోన్ చేసి భానుమతి విషయం చెప్తుంది. ఏమే, మీ నాన్న ఎంత ఓపికగా ఉన్నా, ఎంత బ్రతిమలాడినా మీ అమ్మ వినలేదే. ఇంటికొచ్చిన మీ నాన్నని తిండి కూడా తిననివ్వకుండా ఇంట్లో నుంచి పొమ్మంది. తెల్లారిన తర్వాత లాయర్తో వచ్చి ఆస్తి మొత్తాన్ని మీ అమ్మ పేరు మీద రాసేసి అసలు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి మీ నాన్న వెళ్ళిపోయాడే. ఎంత బ్రతిమలాడుతున్నా కూడా మీ అమ్మ మనసు మారకపోతే మీ నాన్న మాత్రం ఏం చేస్తాడే? అందుకే వెళ్ళిపోయాడు. పాపం ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అంటుంది. ఇంకెక్కడికి వెళ్తాడు? ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళుంటాడు. ఆయన మీద నువ్వు మరీ అంత జాలి చూపించక్కర్లేదు. ఏం చేయాలో నాకు తెలుసు అని ఫోన్ కట్ చేస్తుంది పల్లవి. ఈ తల్లి కూతుళ్ళు ఇక మారనే మారని భానుమతి అనుకుంటుంది. ఇక బ్యాగ్ పట్టుకుని మీనాక్షి ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు చక్రధర్. అప్పుడే బయట నుంచి మీనాక్షి ఇంటికొస్తుంది. ఎవండి, ఏంటండి ఇక్కడ కూర్చున్నారు అంటుంది. ఇక్కడ ఉందామని వచ్చానంటే ఇక్కడ ఉండడం ఏంటండి అని అడుగుతుంది. ఆ ఇంట్లో నాకు స్థానం లేదు. ఆ ఇంట్లోనే కాదు, రాజేశ్వరి మనసులో కూడా స్థానం లేదు. అక్కడ లేనిది ఇక్కడుందనుకున్న ఆస్త వచ్చాను అంటాడు. భార్యని వదిలేసి రావడం ఏంటండి, ఏం జరిగింది అని అడుగుతుంది. నేను నీ భర్తనని చెప్పిన దగ్గర నుంచి రాజేశ్వరి నన్ను తన భర్తగా గుర్తించడం మానేసి, నువ్వు గొప్పదానివి కాబట్టి భార్య లేని ఆడదానిగా ఎన్నో అవమానాలు భరించావు. నేను నీ అంత గొప్పవాణ్ణి కాదు కాబట్టి భార్య చేసే అవమానాలు భరించలేని భర్తగా బయటకు వచ్చేశాను అని అంటాడు. రాజేశ్వరి నేను చేసిన తప్పుల్ని ప్రశ్నించింది, సమాధానం చెప్పాను. తను అర్థం చేసుకోలేదు. నేను చేసిన తప్పుల్ని క్షమించమని బ్రతిమలాడాను. తన మనసు మారలేదు, తన ఆలోచనలు మారలేదు, తన కోపము తగ్గలేదు. నా సహనాన్ని పరీక్షలు పెట్టింది. ఆ పరీక్షల్లో నేను పాస్ అయ్యాను. కానీ నా ఓపికకి, ఆశలకి, నా జీవితానికి 0 మార్కులేసి నన్ను ఇంట్లో నుంచి పొమ్మంది. అందుకే నా ఆస్తిని తన పేరు మీద రాయించేసి తనతో సంబంధాన్ని తెంచేసుకుని వచ్చాను. నీ మనసులో అయినా నాకు చోటుంటుందన్న ఆశతో వచ్చాను. నేను నీతో ఉండొచ్చా? చెప్పు మీనాక్షి, నేను ఇక్కడ ఉండొచ్చా అంటాడు. భార్య మనసులో భర్తకి చోటు లేకపోవడం ఏంటండి అంటుంది మీనాక్షి. దాంతో థ్యాంక్ యూ మీనాక్షి అని చక్రధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ నా మనసులో ఉన్న చోటు కోసం మీ జీవితంలో ఉన్న మనిషిని వదులుకొని రావడం పద్ధతి కాదండి. ఈ వయసులో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకున్న బంధాన్ని తెంచేసుకుని మీరు నాతో కలిసి ఉండడం ఎంతమాత్రం కరెక్ట్ కాదండి అంటుంది. అంటే రాజేశ్వరి అన్నట్లే నీ ఇంట్లో కూడా ఉండొద్దని నన్ను వెళ్ళిపోమంటున్నావా? అర్థమైంది మీనాక్షి. నేను చేసిన తప్పులకు నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే, నాకు ఇలా జరగాల్సిందే. సరేనని చెప్పి బ్యాగ్ తీసుకుని చక్రధర్ వెళ్ళిపోతాడు. కానీ మీనాక్షి మనసు ఆగక, ఎవండి ఆగండి, జీవితం అంటే బంధాన్ని వదులుకోవడం కాదండి, నిలుపుకోవడం రండి అంటూ లోపలికి తీసుకుని వెళ్ళబోతుంది. సరిగ్గా అప్పుడే భరత్, ప్రణతి ఇంటికొస్తారు. బ్యాగ్తో సహా వచ్చేసావేంటి? పర్మనెంట్గా ఇంట్లో సెటిల్ అయిపోదామా అనుకుంటున్నావా? భరత్, ఇంటికొచ్చిన మావయ్య గారిని పలకరించాల్సింది పోయి అలా అడుగుతున్నావేంటి అని ప్రణతి అంటుంది. ప్రణతి, ఆయనకి నీకు మావయ్య అవుతాడేమో, నాకు మాత్రం ఏమీ కాడు. మోసాల్ని చేసేవాళ్ళకి మర్యాద చేసే అంత పెద్ద మనసు నాకు లేదు. ఆయన విషయంలో నువ్వు నాకు సలహాలు ఏమి ఇవ్వక్కర్లేదు. ఏంటి, నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు చేసిన ఘనకార్యాలేంటో తెలిసి నీ పెళ్ళం నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిందా? అందుకే ఇక్కడికి వచ్చావా అంటాడు భరత్. అయ్యో భరత్, ఏంట్రా ఆ మాటలు, పెద్ద చిన్న లేకుండా అని మీనాక్షి అంటుంది. బ్యాగ్ పట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే అక్కడ ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను. నీలాంటి వాడి నిలువ నీడ లేకుండా రోడ్ల మీద తిరగాల్సిందే, వెళ్ళు ఇక్కడి నుంచి అంటాడు. భరత్, మావయ్య గారిని నువ్వు ఇలా అనొద్దు అని ప్రణతి అంటూ ఉంటే, నువ్వు మాట్లాడొద్దు ప్రణతి అని గట్టిగా అరుస్తాడు భరత్. చెప్పేది నీకే, వెళ్ళు, నీలాంటి వాళ్ళు మాటలతో చెప్తే వినరు, వెళ్తావా లేదా అంటూ చక్రధర్ చేతిలో బ్యాగు విసిరేస్తాడు భరత్. ఒరే భరత్, ఆగరా, ఆయన చెడ్డవాడు అంటున్నావు, మరి నువ్వు చేస్తున్న పనేంట్రా? మంచివాళ్లు చేసే పని ఇదేనా? చేసిన తప్పుని వేలివెత్తి చూపించడం సంస్కారం కాదు, తప్పును ఒప్పుకున్న వాళ్ళని అర్థం చేసుకుని క్షమించడం సంస్కారం. అది తెలిస్తే నువ్విలా ప్రవర్తించవు. నీకు నీ తండ్రి మీద గౌరవం లేకపోవచ్చు, కానీ నాకు నా భర్త మీద గౌరవం ఉంది. ఆయన ఇక్కడే ఉంటారు అంటుంది మీనాక్షి.
అమ్మా నువ్వు అని భరత్ ఏదో చెప్పబోతూ ఉంటే, నేను చెప్పింది మాట కాదు, ఇది నా నిర్ణయం, రండి అని చక్రధర్ని లోపలికి తీసుకుని వెళ్తుంది మీనాక్షి. ఇక భరత్ చేసేదేమీ లేక ఊరుకుంటాడు. ఇక పార్వతి, అమ్మా అవని నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. దేవుడి కళ్యాణం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. బయటికి చెప్పుకోలేని విషయాలేవో మనసులో పెట్టుకుని సతమతమవుతున్నట్లుగా టెన్షన్గా కనిపిస్తున్నావు. ఏమైంది అవని అని అంటుంది. మీరన్నది నిజమే అత్తయ్య. భరత్ పల్లవీలు కన్నతల్లులు విషయం మీకు తెలియాలి, కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి నాది అని మనసులో అనుకుంటుంది అవని. ఏం లేదు అత్తయ్య, చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తానని అవని పక్కకు వెళ్తుంది. ఇంతలో భరత్ కాల్ చేస్తాడు. చెప్పరా భరత్, అమ్మ బాగుందా అంటుంది. ఇప్పుడు నీకు చెప్పాల్సింది అమ్మ గురించి కాదక్క, ఆ చక్రధర్ గురించి. చక్రధర్ మన ఇంటికి వచ్చాడు, పర్మనెంట్గా ఇక్కడే ఉండాలని బ్యాగ్ తీసుకుని వచ్చాడని చెప్పగానే అవని షాక్ అవుతుంది. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ప్రోమోలో చక్రధర్ చేతిలో టిఫిన్ ఇస్తుంది మీనాక్షి. సరిగ్గా తినే సమయంలో ప్లేట్ విసిరి కొడుతూ పల్లవి ఎంట్రీ ఇస్తుంది. కట్టుకున్న భార్యకి ద్రోహం చేసి ఈవిడి పెట్టిన తిండి తినడానికి సిగ్గనిపించడం లేదా? 30 ఏళ్లుగా మొగుడు లేకుండా ఉన్నదానివి, ఈ వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చాడా? ఈ వయసులోని నీ నాటకాలు ఆడుతున్నావంటే వయసులో ఉన్నప్పుడు ఇంకెన్ని నాటకాలు ఆడావో అంటూ పల్లవి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఆ మాటలకి పల్లవి చెంప పగలగొడుతుంది అవని. నీ నోటికి అడ్డు అదుపు లేదా? ఇంత దారుణంగా నీచాతి నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అసలు తను ఎవరో తెలుసా అని మళ్ళీ అవని నిజం చెప్పబోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.